2000 రూపాయల నోటును ఉపసంహరించుకునే ఆలోచన లేదని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. నోట్ల రద్దు తర్వాత 12,44,000 కోట్ల రూపాయలు బ్యాంకుల్లో డిపాజిట్ అయ్యాయన్నారు. ప్రస్తుతం 12 లక్షల కోట్ల రూపాయల కరెన్సీ చలామణిలో ఉందని లోక్సభలో తెలిపారు. కలకత్తా హైకోర్టు జడ్జి సీకే కర్ణన్ సుప్రీంకోర్టు వారెంట్ను తిరస్కరించారు. ఇది తనని కించపరిచే విధంగా ఉన్నట్టు వారెంట్ తీసుకొచ్చిన పోలీసులతో తెలిపారు. మద్రాసు హైకోర్టు జడ్జీలను అవమానించినందుకు సుప్రీంకోర్టు ఆయన్ను మార్చి 31న హాజరు కావాలని ఆదేశించింది. గత ఏడాది ఏప్రిల్ నుంచి ఈ ఏడాది మార్చి వరకు మొత్తం 99 రైలు ప్రమాదాలు జరిగాయి. వీటిలో 64 రైలు ప్రమాదాలు రైల్వే అధికారుల నిర్లక్ష్యం వల్లనే చోటు చేసుకున్నాయని ప్రభుత్వం తెలిపింది. రక్షణే ధ్యేయంగా రైల్వే శాఖ పనిచేస్తుందని, ప్రయాణికుల సౌకర్యార్థం మరిన్ని చర్యలు తీసుకుంటామని రైల్వే శాఖ ప్రకటించింది. ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రచారానికి పార్టీలు 5,500 కోట్ల రూపాయలను ఖర్చు చేసినట్టు సీఎంఎస్ సర్వే తెలిపింది. వీటిలో 1000 కోట్ల రూపాయలను ప్రజలకు మందు, డబ్బు రూపంలో పంచారని పేర్కొంది. ఒక్కో ఓటుకు గరిష్టంగా 750 రూపాయలను చెల్లించారట.